శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. భాస్కర్ గారు immigrants who are on the roads. So we do not want immigrants who are on the roads like that. So we want people who contribute. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది ఇట్స్ నెవర్ యాక్సెప్టబుల్. అసైలం అని చెప్పేసి వాళ్ళకి ఒక యాప్ క్రియేట్ చేసి ఓటింగ్ రైట్స్ ఇవ్వటం గవిన్ న్యూసమ్ చేసిన పెద్ద న్యూసెన్స్ అది గవిన్. అండ్ అసలు డెమోక్రాట్స్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లోపలికి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఓట్స్ పెంచుకోవడానికి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. రావు గారు మన ఇంట్లోకి అలౌ చేస్తామనండి పర్మిషన్ లేకుంటే, మరి కంట్రీలోకి ఎలా అలౌ చేస్తామండి జనాలని? అంటే మన ఇంట్లోకే మనము పర్మిషన్ లేని కాల్ చేయండి, ఎవరు రావద్దు మన కంట్రీలోకి ఎట్లా అలౌ చేయగలుగుతాం? చైనా మీకు చెప్తాను వినండి. మీకు ఇంతవరకు ఎవరు డేటా కానీ స్టాటిస్టిక్స్ కానీ మాట్లాడతారు. యాక్చువల్గా ఐఎమ్ హ్యాపీ టు రియలీ టాక్ అబౌట్ దట్ డేటా ఫ్రమ్ అమెరికన్ గవర్నమెంట్ అండ్ దిస్ వన్. మెక్సికోలో టెక్సాస్ నుంచి 100 మైళ్ళు అంటే అంతన్నా వెళ్ళిపోవచ్చు మాంటరేనో దీంట్లో ఉంది. దాంట్లో సెల్వడార్ అని ఐ హ్యాడ్ డెల్ట్ విత్ హిమ్ 25 years బ్యాక్. 2300 acres ఉందండి. ఇండస్ట్రీ పార్క్ తయారు చేశారు చైనా వాళ్ళతో కలిసి. ఈ రోజు మీకు వచ్చే ప్రతి ఫర్నిచర్ అంతా కూడా మెక్సికోలో తయారవుతుంది. ఎక్కడండి అసలు ఎక్కడికి పోతుంది అమెరికా? పెద్దోడి మీద అప్పు ఉంది, ప్రొటెక్షనిజం అంటారు. నేను ఒకటే మాట చెప్తాను, ట్రంప్ ఈజ్ నాట్ ఎ రేసిస్ట్, ఈజ్ ఎ నేషనలిస్ట్. ఎగ్జాక్ట్లీ. మీకు అర్థం కాదు రావు గారు. భాస్కర్ గారు ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడితే యుఎస్ లో ఇన్నోవేషన్స్ హావ్ కమ్ డౌన్ టు జీరో. Because they are outsourcing all the knowledge to the other countries. Okay, రావు గారు నిజమేనా ఇది? బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇన్నోవేషన్ మీద అమెరికా ఇస్ స్టిల్ ద లీడింగ్ కంట్రీ. మెడిసిన్ నుంచి ఎవ్రీ ఈవెన్ the technology. Okay, let Rao garu complete it. Wait. AI technology. Rao garu cheppandi. సార్ చైనా కెళ్ళొస్తా మాట అనరండి. China is ahead of United States at this point. Okay, మాట్లాడదాం. Let Rao garu ఆయన చెప్పనివ్వండి, ఏమనుకుంటున్నారు చెప్పనివ్వండి. Sure. So the innovation is, US is number one in innovation, and even the federal government spends the research funding to many companies, particularly in the pharmaceutical. So today we have all these COVID-19 drugs. Wuhan labs lo Wuhan labs lo Microsoft investment అందరూ Wuhan labs లో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు Moderna తీసుకోండి example. Federal government spent on them 100 billions to build that product, and then today millions of people saved lives. Whereas Trump, he just didn't do anything in his term on the COVID-19. And Biden has Okay, Srilek garu. Operation what start chesinde President Trump. Srilek garu సుకుమార్ గారు టైం ఇస్తే $100 billion CDC చైర్మన్ ఎవరండి లాస్ట్ టైం? ట్రంప్ CDC చైర్మన్ ఎవరండి? రావు గారు అడుగుతున్నాను. I don't recall the name, but what I read is the Moderna అమెరికన్ గవర్నమెంట్ తీసుకెళ్లి వుహాన్ వైరస్ లో వుహాన్ ల్యాబ్ లో పెట్టారు. Okay.